ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిస్సహాయులై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాలేజీల నుంచి డిగ్రీ తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు దొరక్క దిక్కుతోచక తిరుగుతున్నారు. ఇలాంటప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? బాబాతో కలిసి తైతక్కులాడుతున్నారు. కానీ హుకుం గారు, బాబాజీ మీకు సపోర్ట్ చేయకుండా సీఎం గారికి సపోర్ట్ చేస్తున్నారని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అరే అసలు అతను బాబానా? బాబాకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటైనా ఉందా? ఆ చెంచా టింకా గాడున్నాడుగా, వాడి ఆర్కెస్ట్రా పార్టీతో ఆ సుందర్ లాల్ ని వేదిక మీద పిలిచి రాజకీయ ప్రయోజనాలు చేకూరుస్తున్నాడు. ఇలాంటి బాబాలు ముఖ్యమంత్రి కాస్త ఓవర్గా మాట్లాడట్లే. వర్తమాన ముఖ్యమంత్రి గారు కూడా ఇది టీవీలో చూస్తే కాస్త మనశ్శాంతి దొరుకుతుంది. మనం చెయ్యాలనుకున్న పని వీడు బాగా చేస్తున్నాడే. ఇవన్నీ కూడా కొంతవరకు బాగానే ఉంటాయి. ఇవి కూడా మరీ ఎక్కువ అయ్యాయంటే వెంటనే మనం దాన్ని కత్తిరించాల్సిందే. సార్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సార్ హలో, ఎక్కడున్నారు మీరు? సార్ మీరు చెప్పిన చోటే ఉన్నాం. అయితే నోట్ చేసుకోండి. బ్రిడ్జ్ దాటగానే మీకు ఎడం చేతి వైపున వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రా? వాళ్ళు రాలేదు, నువ్వే పిలిచావు. చివరికి నువ్వు నీ బుద్ధి చూపించావు. మేము పోలీసు వాళ్ళమే. తెలుస్తోంది. మేము వెరిపప్పలేమే కాదు. మీరు తప్పుగా అర్థం చేసు. హలో హలో, ఒక్క నిమిషం. పమ్మి, ఏమైంది పమ్మి? ఏమైంది? ఏంటి? నా రూమ్ లో నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడికి వచ్చేసావు కదా, ఇంకేం భయం లేదు. రా, నువ్వు నాతో పాటు నిద్రపో. రా పమ్మి. అదెవరై ఉంటారు? నన్ను ఇలా చేస్తుంది ఎవరు? ఏడవకూడదు. రా పమ్మి, నాతో పాటు నిద్రపో. రా, ఇలా పడుకో. దా, పడుకో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పని ఉన్నప్పుడే మాయమైపోతారు. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇక్కడ పడుకుంటున్నావా? బాబాజీ హారతి సమయంలో నిన్ను పిలవమన్నారు. అలాగా, నేను ఆయన్ని కలిసి వస్తాను.
పమ్మి, నేను చెప్పే విషయం నమ్మడం నీకెంత కష్టమో నాకు తెలుసు. కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. ఈ భయం నిన్ను పూర్తిగా తినేసేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు నాతో చెప్పిందేది నేను అస్సలు నమ్మను. మీకేం జరిగిందో నాకు తెలీదు. ఆయన నాకు భగవంతుడు. ఆయన ఎప్పటికీ నాకు కీడు చెయ్యరు. నీ నమ్మకం నిజమైతే బాగుండేది. కానీ ఒక్క విషయం చెప్తాను. ఈసారి ధైర్యం చేసి కళ్ళు తెరిచి నిజాన్ని చూసే ప్రయత్నం చెయ్యి. మీ ఫ్రస్ట్రేషన్ని, నిస్సహాయతని నేను అర్థం చేసుకోగలను. నేను నిజాన్ని తెలుసుకోవాలనుకోవట్లేదని చెప్పట్లేదు. కానీ మీరేం చెప్తున్నారో అది ఖచ్చితంగా అసంభవం. బాబాజీ నాకు అన్నీ ఇచ్చారు. నాకే కాదు, నా కుటుంబానికి కూడా. అందరికీ ఇచ్చారు. పరువు, ప్రతిష్ట. ఆయన్ని వదిలి వెళ్లాలన్న ఆలోచన నాకు కల్లో కూడా రాదు. పమ్మి, ఒక నిమిషం ఆగు. పమ్మి, నేను చెప్పేది విను. కోపంగా ఉన్నట్టుంది. నువ్వు పమ్మికి చెప్పేశావా? తాను అలా బాధపడుతుంటే చూడలేకపోయాను. చాలా పెద్ద తప్పు చేసావు కవిత.